హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు విక్కీ తన్వి వ్లాగ్స్. ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. నేను ఇంకా తమిళనాడు నుంచి అయితే తెలంగాణ వెళ్ళిపోయాను. ఎందుకంటే మా చెల్లెలి పెళ్లి పనులు అనేవి స్టార్ట్ అయ్యాయి ఫ్రెండ్స్. ఇంకా మా చెల్లెలి కోసమని ఇంకా నేను ముందే బయలుదేరిపోయాను. ఒక 1 మంత్ ముందే వెళ్ళిపోయాను. సమ్మర్ హాలిడేస్లో పాపకు హాలిడేస్ ఇచ్చారు. ఇంకా హాలిడేస్ అంతా ఇంకా నాకు మా పుట్టింటిలోనే జరిగిపోయింది. ఇంకా 5 days ముందైతే చెల్లెలకి పసుపు స్నానం చేయించడానికి పసుపు అయితే దంచుతున్నాము. 5గురు ముత్తైదులు కలిసి పసుపు దంచాలంటారు కదా. ఇంకా మేమైతే అన్ని రోకలి అన్నీ సిద్ధం చేసుకొని ఇంకా పసుపు కొమ్ములు తెచ్చేసి మార్నింగే తెచ్చి పెట్టుకున్నాము. ఇంకా పసుపు దంచడం అయితే స్టార్ట్ చేసాం ఫ్రెండ్స్. చూడండి, నేనైతే తెలంగాణ సాంప్రదాయాలు ఎలా ఉంటాయో మీకు అన్ని వీడియో తీసి అప్లోడ్ చేస్తాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. నన్ను సపోర్ట్ చేయండి. ఇంకా పెళ్లి కూతురుకైతే తోడుగా అన్నయ్య కూతురు కూర్చుంది. అన్నయ్య కూతురు కూర్చోవడంతోనే నా కూతురు ఆగుతుందా, నేను కూర్చుంటాను మమ్మీ అనేసి ఇంకా నా కూతురు కూర్చుంది నైసి. ఇంకా మా ఆంటీ అయితే ఫస్ట్ పసుపు పెడుతుంది. మా ఆంటీ పెట్టాక ఇంకా అందరం 1 by 1 పెడతామనేసి ముందుగా అయితే మా మేనత్త పెడుతుంది. ఇంకా ఒకరి తర్వాత ఒకరం అయితే పసుపు అనేది పెట్టేసాం. ఇంకా పసుపు అనేది చాలా బాగా, అంటే ఫస్ట్ దంచేటప్పుడు అయితే పసుపు ఎక్కువ కాలేదు. ఇంకా అందులోనే శనగపిండి కలిపి అయితే పెట్టేసాము. ఇంకా నెక్స్ట్ డే అయితే ఆ పసుపు కొమ్ములన్నీ తీసుకెళ్ళి ఆడించుకొని తీసుకొస్తారు. ఇంకా అప్పుడైతే పసుపు చాలా బాగా అంటుకుంటుంది. నిజంగా 5 days ముందు పసుపు స్నానం పోసామంటే పెళ్లి కూతురికి చాలా కళ వస్తుంది. అందుకనే పెద్దలు పసుపు స్నానం బాగా పసుపు పట్టాలి అని అంటారు కదా. నిజంగా అసలు తెలంగాణ సాంప్రదాయాలు అంటేనే పెళ్ళిలో ఎంతో బాగుంటాయి కదా. ఇంకా 1 by 1 పసుపు ఇది పెట్టేసి మా అన్నయ్య వదిన ఆశీర్వదించారు. నేను ఆల్సో. ఇంకా చాలా బాగా జరిగింది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. నేను ఇలానే వీడియోలు పోస్ట్ చేస్తూ ఉంటాను. థ్యాంక్ యూ.